ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నోటీసులు అయితే ఏమాత్రం రాలేదు. మేము గతంలో కూడా చెప్పిన విధంగా ప్రైడ్ ఇన్ఫ్రా కంపెనీ మీద దాంట్లో రాజారెడ్డి, కసిరెడ్డి రాజారెడ్డి, మేము ఒక నిమిషం అందరూ వచ్చి లైసెన్స్ రెండు నిమిషాలు చాలు మాట్లాడతాం. మా ఆపని ఎవరి లోపల పంపించద్దు, కొంచెంసేపు ఆపేయండి. ఆపోయా వాటికి గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చినాయి. రాజకేశ్వరెడ్డితో కలిసి వ్యాపారం చేస్తున్నారని నేను దానికి ఆ రోజే క్లియర్గా సమాధానం చెప్పాను. మా ఇద్దరికి పక్క సైట్లు ఉండటం వల్ల ఒక సైట్లో కలిసి వ్యాపారం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దామని ఇద్దరం కలిసి ఒక ఎస్పీవి ఫామ్ చేశాం. దాంట్లో రాజకేశ్వరెడ్డి స్థలం కూడా ఉంది. కానీ 2022-23 సమయంలో అతను లిక్కర్ స్కామ్లో ఉన్నాడని తెలుసుకుని ఆ రోజు నుంచి కూడా కంపెనీ అయితే ఏ కార్యక్రమాలు చేయలేదు, ఆ సైట్లో ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. అసలు కంపెనీ కూడా స్తంభించిపోయింది. దాని మీద సుమారు 500 మందికి రాజారెడ్డితో ఎవరెవరైతే వ్యాపారాలు చేశారని ఒక ఫీలింగ్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. దాంట్లో ఒక భాగంగా మీరు ప్రైడ్ ఇన్ఫ్రాలో మీరు కూడా పార్ట్నర్ కాబట్టి ప్రైడ్ ఇన్ఫ్రాలో మీరు చెప్పాలని చెప్పి కంపెనీకి నోటీస్ వచ్చింది. నా వైఫ్కి కాదు, కంపెనీకి నోటీస్ వచ్చింది. దాంట్లో అవి డైరెక్టర్ కాబట్టి వాళ్ళ పొరపాటుగా జానకి లక్ష్మి గారి పేరు మీద వచ్చిందని అన్నారు. కానీ కంపెనీకి వచ్చింది. కంపెనీలో అప్పుడే చెప్పాను, నేను అదే చెప్పాను, మేము ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. 2022లోనే విత్డ్రా చేసుకున్నాం. ఆ సైట్లు ఇంతవరకు ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ కూడా 2022 నుంచి కూడా చేయలేదు. అప్పుడు కూడా 35 నుంచి 40 లక్షల వరకు జరిగినాయి. అవి కూడా ఆర్కిటెక్ట్ ఫీజు ఇచ్చామని ఆ రోజు అందరికీ పత్రికా విలేకరించి దాన్నే మళ్ళీ ఇంకొకసారి అప్పుడు సిట్లో ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా 500 మందిలో మాకు కూడా ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్కి మేమైతే ఆన్సర్ ఇస్తాం. ఒకటే చెప్తున్నా, నేను ఎటువంటి అక్రమాలకి పాల్పడను. నేను మీరు చెప్పినట్టు పీవీలో చెప్పినట్టు అది నోటీస్ మద్యపానానికి రాలేదు. ప్రైడ్ ఇన్ఫ్రాకి రియల్ ఎస్టేట్ దాని మీద వచ్చింది. నా పక్క సైట్ వల్ల అది వచ్చింది. తప్పకుండా నేనేదన్నా తప్పు చేస్తానంటే నేను దేనికైనా సిద్ధం. నాకు నోటీస్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తాం. రేపు వెళ్ళి ఆన్సర్ ఇస్తారు, కంపెనీ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఆన్సర్ ఇస్తారు. దాంతో అక్కడ ఏం జరగలేదని అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. దాన్ని ఏదో పెద్దదిగా చేసి చూపిద్దాం అనుకుంటే ఇక్కడేమి నోటీసులు అందరికీ వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే నోటీస్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ మీద వచ్చిన నోటీసే. ఇది పెద్ద విషయం కూడా కాదు. ఎవరైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా దగ్గర కూడా అసలు ఆ ఆరోపణకు సరైన సమాధానం తెలుసుకుని ప్రచురిస్తే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఇదేదో జరిగిపోయిందని చూపించడం వల్ల మెసేజ్ రైట్గా వెళ్ళలేదు. ఇది ఒకటి మాత్రం నియంత్రించుకోవాలని మీడియా హౌస్లందరికీ గట్టిగా కోరుతున్నాం. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నోటీసులు అయితే ఏమాత్రం రాలేదు. మేము గతంలో కూడా చెప్పిన విధంగా ప్రైడ్ ఇన్ఫ్రా కంపెనీ మీద దాంట్లో రాజారెడ్డి, కసిరెడ్డి రాజారెడ్డి, మేము ఒక నిమిషం అందరూ వచ్చి లైసెన్స్ రెండు నిమిషాలు చాలు మాట్లాడతాం. మా ఆపని ఎవరి లోపల పంపించద్దు, కొంచెంసేపు ఆపేయండి. ఆపోయా వాటికి గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చినాయి. రాజకేశ్వరెడ్డితో కలిసి వ్యాపారం చేస్తున్నారని నేను దానికి ఆ రోజే క్లియర్గా సమాధానం చెప్పాను. మా ఇద్దరికి పక్క సైట్లు ఉండటం వల్ల ఒక సైట్లో కలిసి వ్యాపారం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దామని ఇద్దరం కలిసి ఒక ఎస్పీవి ఫామ్ చేశాం. దాంట్లో రాజకేశ్వరెడ్డి స్థలం కూడా ఉంది. కానీ 2022-23 సమయంలో అతను లిక్కర్ స్కామ్లో ఉన్నాడని తెలుసుకుని ఆ రోజు నుంచి కూడా కంపెనీ అయితే ఏ కార్యక్రమాలు చేయలేదు, ఆ సైట్లో ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. అసలు కంపెనీ కూడా స్తంభించిపోయింది. దాని మీద సుమారు 500 మందికి రాజారెడ్డితో ఎవరెవరైతే వ్యాపారాలు చేశారని ఒక ఫీలింగ్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. దాంట్లో ఒక భాగంగా మీరు ప్రైడ్ ఇన్ఫ్రాలో మీరు కూడా పార్ట్నర్ కాబట్టి ప్రైడ్ ఇన్ఫ్రాలో మీరు చెప్పాలని చెప్పి కంపెనీకి నోటీస్ వచ్చింది. నా వైఫ్కి కాదు, కంపెనీకి నోటీస్ వచ్చింది. దాంట్లో అవి డైరెక్టర్ కాబట్టి వాళ్ళ పొరపాటుగా జానకి లక్ష్మి గారి పేరు మీద వచ్చిందని అన్నారు. కానీ కంపెనీకి వచ్చింది. కంపెనీలో అప్పుడే చెప్పాను, నేను అదే చెప్పాను, మేము ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. 2022లోనే విత్డ్రా చేసుకున్నాం. ఆ సైట్లు ఇంతవరకు ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ కూడా 2022 నుంచి కూడా చేయలేదు. అప్పుడు కూడా 35 నుంచి 40 లక్షల వరకు జరిగినాయి. అవి కూడా ఆర్కిటెక్ట్ ఫీజు ఇచ్చామని ఆ రోజు అందరికీ పత్రికా విలేకరించి దాన్నే మళ్ళీ ఇంకొకసారి అప్పుడు సిట్లో ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా 500 మందిలో మాకు కూడా ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్కి మేమైతే ఆన్సర్ ఇస్తాం. ఒకటే చెప్తున్నా,
నేను ఎటువంటి అక్రమాలకి పాల్పడను. నేను మీరు చెప్పినట్టు పీవీల్లో చెప్పినట్టు అది నోటీస్ మధ్యాహ్నానికి రాలేదు. ప్రైడ్ అండ్ ఫ్రాకి రియల్ ఎస్టేట్ దాని మీద వచ్చింది. నా పక్క సైట్ వల్ల అది వచ్చింది. తప్పకుండా నేనేదన్నా తప్పు చేస్తానంటే నేను దేనికైనా సిద్ధం. నాకు నోటీస్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తాం. రేపు వెళ్ళి ఆన్సర్ ఇస్తారు, కంపెనీ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఆన్సర్ ఇస్తారు. దాంతో అక్కడ ఏం జరగలేదని అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. దాన్ని ఏదో పెద్దదిగా చేసి చూపిద్దాం అనుకుంటే ఇక్కడేమి నోటీసులు అందరికీ వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే నోటీస్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ మీద వచ్చిన నోటీసే. ఇది పెద్ద విషయం కూడా కాదు. ఎవరైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా దగ్గర కూడా అసలు ఆ ఆరోపణకు సరైన సమాధానం తెలుసుకుని ప్రచురిస్తే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఇదేదో జరిగిపోయిందని చూపించడం వల్ల మెసేజ్ రైట్గా వెళ్ళలేదు. ఇది ఒకటి మాత్రం నియంత్రించుకోవాలని మీడియా హౌస్లందరికీ గట్టిగా కోరుతున్నాం. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నోటీసులు అయితే ఏమాత్రం రాలేదు. మేము గతంలో కూడా చెప్పిన విధంగా ప్రైడ్ ఇన్ఫ్రా కంపెనీ మీద దాంట్లో కసిరెడ్డి రాజారెడ్డి మేము ఒక నిమిషం అందరూ వచ్చి లైసెన్స్ 2 నిమిషాలు చాలు మాట్లాడతాను. మా ఆపని ఎవరిని లోపల పంపించద్దు, కొంచెంసేపు ఆపేయండి. వాటికి గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చినాయి. రాజకేశ్వరెడ్డితో కలిసి వ్యాపారం చేస్తున్నారని నేను దానికి ఆ రోజే క్లియర్గా సమాధానం చెప్పాను. మా ఇద్దరికి పక్క సైట్లు ఉండటం వల్ల ఒక సైట్లో కలిసి వ్యాపారం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దామని ఇద్దరం కలిసి ఒక ఎస్పీవి ఫామ్ చేశాం. దాంట్లో రాజకేశ్వరెడ్డి స్థలం కూడా ఉంది. కానీ 2022-23 సమయంలో అతను లిక్కర్ స్కామ్లో ఉన్నాడని తెలుసుకుని ఆ రోజు నుంచి కూడా కంపెనీ అయితే ఏ కార్యక్రమాలు చేయలేదు. ఆ సైట్లో ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. అసలు కంపెనీ కూడా స్తంభించిపోయింది. దాని మీద సుమారు 500 మందికి రాజారెడ్డితో ఎవరెవరైతే వ్యాపారాలు చేశారని ఒక ఫీలింగ్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. దాంట్లో ఒక భాగంగా మీరు ప్రైడ్ ఇన్ఫ్రాలో మీరు కూడా పార్ట్నర్ కాబట్టి ప్రైడ్ ఇన్ఫ్రాలో మీరు చెప్పాలని చెప్పి కంపెనీకి నోటీస్ వచ్చింది. నా వైఫ్కి కాదు, కంపెనీకి నోటీస్ వచ్చింది. దాంట్లో అవి డైరెక్టర్ కాబట్టి వాళ్ళ పొరపాటుగా జానకి లక్ష్మి గారి పేరు మీద వచ్చిందని అన్నారు. కానీ కంపెనీకి వచ్చింది. కంపెనీలో అప్పుడే చెప్పాను, అదే చెప్పాను. మేము ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. 2022లోనే విత్డ్రా చేసుకున్నాం. ఆ సైట్లు ఇంతవరకు ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ కూడా 2022 నుంచి కూడా చేయలేదు. అప్పుడు కూడా 35 నుంచి 40 లక్షల వరకు జరిగినాయి. అవి కూడా ఆర్కిటెక్ట్ ఫీజు ఇచ్చామని ఆ రోజే అందరికీ పత్రికా విలేకరించి దాన్నే మళ్ళీ ఇంకొకసారి అప్పుడు సిట్లో ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా 500 మందిలో మాకు కూడా ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్కి మేమైతే ఆన్సర్ ఇస్తాం. ఒకటే చెప్తున్నా, నేను ఎటువంటి అక్రమాలకి పాల్పడను. నేను మీరు చెప్పినట్టు పీవీల్లో చెప్పినట్టు అది నోటీస్ మధ్యాహ్నానికి రాలేదు. ప్రైడ్ అండ్ ఫ్రాకి రియల్ ఎస్టేట్ దాని మీద వచ్చింది. నా పక్క సైట్ వల్ల అది వచ్చింది. తప్పకుండా నేనేదన్నా తప్పు చేస్తానంటే నేను దేనికైనా సిద్ధం. నాకు నోటీస్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తాం. రేపు వెళ్ళి ఆన్సర్ ఇస్తారు, కంపెనీ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఆన్సర్ ఇస్తారు. దాంతో అక్కడ ఏం జరగలేదని అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. దాన్ని ఏదో పెద్దదిగా చేసి చూపిద్దాం అనుకుంటే ఇక్కడేమి నోటీసులు అందరికీ వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే నోటీస్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ మీద వచ్చిన నోటీసే. ఇది పెద్ద విషయం కూడా కాదు. ఎవరైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా దగ్గర కూడా అసలు ఆ ఆరోపణకు సరైన సమాధానం తెలుసుకుని ప్రచురిస్తే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఇదేదో జరిగిపోయిందని చూపించడం వల్ల మెసేజ్ రైట్గా వెళ్ళలేదు. ఇది ఒకటి మాత్రం నియంత్రించుకోవాలని మీడియా హౌస్లందరికీ గట్టిగా కోరుతున్నాం.